కుంభుడు లంకా వీరసింహం. స్వర్ణలంక వైభవోపేతంగా వెలిగిపోతోంది. ఆకాశాన్ని తాకే కట్టడాలు, సముద్రాన్ని శాసించే కోటగోడలతో రాక్షసరాజ్యం అద్భుతంగా ఉంది. ఆ నగరానికి ఆభరణంలా మహాకాయుడు కుంభకర్ణుడు నిలిచియున్నాడు. అతని అపారమైన నీడలో అతని కుమారుడు యువరాజు కుంభుడు తన తండ్రిని ఆరాధనగా చూస్తున్నాడు. కుంభుడి బాల్యం ఆటలతో కాదు, అస్త్రశస్త్రాలతో గడిచింది. లంకలోని దేవయంత్ర శిక్షణా మందిరంలో రాక్షస గురువుల పర్యవేక్షణలో కఠోర శిక్షణ పొందాడు. చిన్న వయసులోనే కొండల్లాంటి రాళ్లను అవలీలగా ఎత్తుతూ మాయా యుద్ధ విద్యలలో నైపుణ్యం సాధిస్తూ తన తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు. ఒకరోజు లంక ఆకాశాన్ని నల్లటి మేఘాలు కమ్మేశాయి. యుద్ధ శంఖారావాలు నగరం నలుదిక్కులా ప్రతిధ్వనించాయి. ఆందోళనతో రాజసభలోకి పరుగెత్తిన కుంభుడికి గుండెలు పగిలే వార్త తెలిసింది. మహాయోధుడు కుంభకర్ణుడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టారు. ఆ మాట వినగానే కుంభుడి కళ్లలో బాధ, ప్రతీకార జ్వాల ఒకేసారి ప్రజ్వరిల్లాయి. కుంభకర్ణుడి వీరమరణంతో లంక శోకసంద్రంలో మునిగిపోయింది. నల్లటి ఆకాశం కింద సముద్రం కూడా లంక దుఃఖాన్ని పంచుకున్నట్టుగా ఘోషిస్తోంది. సముద్రతీరంలో ఒంటరిగా కూర్చున్న కుంభుడు తన తండ్రిని తలచుకుని కన్నీరు మున్నీరయ్యాడు. అలలలో కుంభకర్ణుడి వీరోచిత రూపం ఒక నీడలా కదలాడింది. దుఃఖం నుండి ప్రతీకారం పుట్టింది. కుంభుడు రాజసభలో సింహంలా గర్జించాడు. అతని గర్జనకు భూమి కంపించింది. యోధుడి కవచాన్ని ధరించి చేతిలో మహాగదను పట్టుకుని, నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను, శత్రువులను నాశనం చేస్తాను అని భీకర ప్రతిజ్ఞ చేశాడు. కుంభుడు యుద్ధరంగంలోకి ప్రళయరుద్రుడిలా ప్రవేశించాడు. అతని బలానికి వానరసేన తల్లడిల్లింది. తన తండ్రిని గుర్తుకు తెచ్చేలా వానరులను చీమల్లా నలిపివేస్తూ, కొండరాళ్లను విసురుతూ, సముద్రపు అలలను తలపించేలా శత్రువులపై విరుచుకుపడ్డాడు. కుంభుడి ప్రతాపాన్ని అడ్డుకోవటానికి వాలి కుమారుడైన అంగదుడు ముందుకు వచ్చాడు. ఇద్దరు మహావీరుల మధ్య పోరాటం భీకరంగా సాగింది. కుంభుడి అపారమైన బలానికి అంగదుడి అద్భుతమైన వేగం తోడవడంతో వారి పోరుకు భూమి బద్దలవుతోందా అన్నట్టుగా ఉంది. అంగదుడు అలసిపోతున్న సమయంలో ఆకాశం నుండి ఒక తేజోమయమైన రూపం యుద్ధభూమిలో దిగింది. అతనే వాయుపుత్రుడు హనుమంతుడు. అతను నేలపై అడుగుపెట్టగానే భూమి కంపించింది. ఒక మహాశక్తిని ఎదుర్కోవడానికి మరో మహాశక్తి వచ్చినట్టుగా ఆ దృశ్యముంది. కుంభుడు హనుమంతుడి మధ్య నిర్ణయాత్మక యుద్ధం ప్రారంభమైంది. కుంభుడు తన రాక్షస మాయాశక్తితో గదను ప్రయోగిస్తే హనుమంతుడు పర్వతాలను పెకిలించి సమాధానమిచ్చాడు. వారి శక్తులు ఢీకొన్న ప్రతిసారీ ఆకాశంలో మెరుపులు, సముద్రంలో ప్రళయం సంభవించాయి. భీకర పోరాటం తర్వాత హనుమంతుడి చివరి శక్తివంతమైన గదాఘాతానికి కుంభుడు నేలకొరిగాడు. లంకా వీరసింహం కన్నుమూసింది. అతని చుట్టూ చేరిన రాక్షసులు కన్నీరు మున్నీరయ్యారు. ఆకాశం నల్లబడి దూరంగా లంకమంటల్లో కాలిపోతుండగా కుంభుడి వీరమరణం చరిత్రలో నిలిచిపోయింది.